హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ గోంగూర చేసుకోబోతున్నాం అండి. ఈరోజు మనం అందరూ బాగున్నారండి, అందరూ బాగుండాలండి. చక్కగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ తొలతూగాలని దేవుని మనసారా ప్రార్థిస్తానండి. ముందుగా మనం ఆయిల్ పెట్టుకున్నాం, పాన్ పెట్టుకొని చిటికెడు పసుపు మెంతి పొడి వేసేసుకుందాం. ఆయిల్ ముందే పెట్టేసుకున్నానండి. మెంతి పొడి వేసుకున్నాం కదా. మనం ఇప్పుడు ఇది గోంగూర పులుసు కదటి, గోంగూర పులుసులోకి తాలింపు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం తాలింపు ఉంటేనే గోంగూరకి బాగుంటుందండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఆవాలు చిట్టపట్టమన్నాయి, ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఈ చికెన్ అండి నిన్న తెచ్చారండి. చికెన్ నిన్న తెస్తే మెత్తనివన్నీ వేయించేసాను. చికెన్ ఎప్పుడు తెచ్చినా, మటన్ తెచ్చినా నేనేం చేస్తానంటే మెత్తని సపరేటు, గట్టివి సపరేట్ చేసి ఈ గట్టి ముక్కలు దోసకాయలను, గోంగూరలోనో దేనికో దాంట్లో కలిపి వండుతానండి. మెత్తని మాత్రం వేయించుతాను. నిన్న చికెన్ మెత్తని వేయించేసాను. నిన్న చక్కగా అన్నీ మ్యారినేషన్ చేసుకొని శుభ్రంగా కడిగేసి మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. డీప్లో మనం ఏదైనా చక్కగా బాక్స్లో పెట్టేసుకొని డీప్లో పెట్టేసి పొద్దున్నే లేవగానే తీసేసామనుకోండి, మనం వండుకునే టైం కల్లా చక్కగా మామూలుగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. చక్కగా ఇలా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 డే పెట్టుకుంటే చాలండి. రాత్రి నిన్న పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు వండేసుకోవచ్చు. చక్కగా మామూలుగా ఫ్రెష్గానే ఉంటుంది, ఏమీ అవ్వదు. చికెన్ చక్కగా మనం ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా జరిగేదేనండి ఇది. మెత్తనవన్నీ మన భర్తలకిను పిల్లలకి పెడతాము, గట్టి ముక్కలే మనం తింటాము. ఎవరైనా అలాగే చేస్తారు ఆడవాళ్ళు, మన ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కాకపోతే ఆడవాళ్ళు కూడా నేనేం చేస్తానంటే సెపరేట్ చేస్తానండి. వాళ్ళు మెత్తనే తింటారు, గట్టి ముక్కలు అస్సలు తినరు. మా వారు కానీ పిల్లలు కానీ వాళ్ళు అన్నీ మనమే ఎన్ని తింటామండి. ఇప్పుడు కేజీకో తెచ్చారనుకోండి, 1/2 కేజీ అవే వస్తాయి. ఎన్ని తింటాం మనం. అందుకనే ఇవి సెపరేట్ చేసి అవి సెపరేట్ చేసి వండామనుకోండి, ఈ కలిపేసిన తర్వాత ఈ కూర కూడా తింటారు వాళ్ళు. అది తింటారు, ఇది తింటారు అనమాట. మనము కూడా అది తినొచ్చు, ఇది తినొచ్చు. చక్కగా నేను ఎప్పుడు తెచ్చినా చికెన్ కానీ మటన్ కానీ ఇలానే చేస్తానండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి చక్కగా. ఉల్లిపాయ వేగిపోయిందండి. మన మాటల్లోనే ఉల్లిపాయ వేగిపోయింది, మనం బ్రేక్ ఇవ్వకుండా. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకుందాం. ఇందులో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసానండి. ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. నిన్న 2 కూరలు రెండు కూరలు ఒక్కరోజే చేసేస్తాను. ఈ 2 కూరలు ఒక్కరోజే చేయలేక ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఈరోజు చేసి మీకు చూపించుదామని. నిన్న చికెన్ మెత్తన్నది షార్ట్లో పెట్టేశానండి. ఫుల్ వీడియో తీయలే. ఈ చికెన్ చక్కగా వేగాలండి. బ్రేక్ తీసుకుందాం. ఇదిగోనండి చికెన్ చక్కగా కొంచెం వేగాక మూత పెట్టాను. చికెన్లో వాటర్ అంతా వచ్చేసిందండి బయటికి. ఇప్పుడు ఇది కొంచెం వేగాలండి. చికెన్ బాగా వేగాలి. వేగిన తర్వాతే మనం గోంగూర వేయాలి.
ఈ రోజు నుంచి అండి దేవి నవరాత్రులు స్టార్టింగ్ కదా, నిన్నే స్టార్ట్ చేశారు మా బందర్లో. మచిలీపట్నంలో శక్తి పటాలని తిరుగుతాయండి. ఇక వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలియదు. అర్ధరాత్రి 12 వరకు మాకు ఇక్కడ ఇంటి చుట్టూ ఇక మోతాయనమాట. శక్తి పటాలు, మేళాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఇక వీడియో చేయడం కూడా ఇక అవ్వదేమో ఈ 10 రోజులు నాకు. వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలియదండి. ఇది వరకు ఏ పేటలో పెడితే ఆ పటం వాళ్ళే వచ్చేవారు. ఇప్పుడు అలా కాదండి. బందర్ మొత్తంలో కూడా అన్ని పేటల వాళ్ళు కూడా చేస్తారు కదా, అన్ని పేటల శక్తి పటాలు అన్ని పేటలకి వస్తున్నాయి. ఇప్పుడు బాగా చేస్తారండి శక్తి పటాలు బందర్లో. ఈ 10 రోజులు కూడా శక్తి పటాలు వస్తాయి. రాత్రి నుంచే స్టార్ట్ అయినాయి మాకు. రాత్రి వచ్చినాయి, పొద్దున్న వచ్చినాయి. ఇంకా సాయంత్రం నుంచి ఇంకా బాగా ఎక్కువ. అవి లేని టైంలో చూసుకొని మనం చేసుకోవాలి వీడియో. అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గోంగూర వేసుకుందాం. గోంగూర శుభ్రంగా కడిగి చక్కగా కట్ చేసుకున్న గోంగూర సన్నగా కట్ చేస్తే మనం ఉడకబెట్టక్కర్లేదండి. ఉడకబెట్టి మళ్ళీ దాన్ని మిక్సీలో వేసుకొని అవన్నీ అవసరం లేదు. ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కూరలో వేసేసుకోవచ్చు. పప్పులోనైనా కూరల్లోనైనా నేను ఎప్పుడు ఇలానే వేస్తాను. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలానే వేసుకోండి. అది ఒక చాకరీ కదండి. మళ్ళీ చక్కగా దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవడం, మళ్ళీ మిక్సీలో వేసుకోవడం ఎందుకండి. మనకి మరీ మెత్తగా ఉండకుండా కొద్దిగా ఆకు తగిలితేనే బాగుంటుంది. ఇందులో కూరలోకైనా, పులుసులోకైనా, పప్పులోకైనా. ఇది అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా. మరీ మెత్తగా ఉండదు, మరీ ఆకులుగా ఉండదు అనమాట గోంగూర. చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇలాగా గట్టిగా ఇలా గ్రేవీ లాగా ఇలా ఉండాలనుకున్న వాళ్ళు ఇలా మగ్గబెట్టేసుకొని చేసేసుకోవాలి. అయిపోతుందండి కర్రీ. ఇలా వండేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం పలుచగా కావాలి, లూజ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చికెను గోంగూర రెండు కలిపి ఉడికిపోతాయి. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. చక్కగా ఉడికిపోతుంది. చికెన్ గోంగూర రెండు కలిపి ఉడికిపోతాయి. సూపర్. ఇదిగోనండి మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. సూపర్. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. ఉప్పు కూడా చూసా, ఉప్పు కూడా చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఎంత బాగుందో గోంగూర చికెన్. లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.